నితీష్ తివారీ తీస్తున్న రామాయణంపై ఇప్పటికే బయటకు వచ్చిన లీకులు అందరినీ ఆకట్టుకున్నాయి. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి పాత్రలకు సంబంధించిన స్టిల్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే రామాయణం నుంచి ఇంతవరకు సరైన అప్డేట్స్ కూడా రాలేదు. అసలు ఈ మూవీని ప్రారంభించినట్టు కూడా ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. చూస్తుంటే టీం ఇప్పుడే సర్ప్రైజ్ చేయబోతున్నట్టు ఉంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ చివరి రోజున రణ్బీర్ కపూర్ ఎమోషనల్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఓ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కెరియర్ లో ఇది చాలా ముఖ్యమైన పాత్ర అని రణ్బీర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. సాయి పల్లవి, యష్, రవి దుబే లాంటి నటులు ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. లక్ష్మణుడి పాత్ర పోషించిన రవి దుబే కూడా వీడియోలో రణ్బీర్ పక్కనే ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పోస్టర్లు కానీ గ్లింప్స్ కానీ జూలై 3న విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని 2026 దీపావళికి విడుదల చేయనున్నట్లుగా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్, కైకేయిగా లారా దత్తా వంటి వారు కనిపిస్తున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిఎన్ఈజీ సంస్థ ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ ను అందిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో చాలా గ్రాండ్గా తెరపైకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో యష్ నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయినట్లుగా తెలిసిందే. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా ఏ మేరకు ఆకట్టుకుంటారో, జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది నటీనటులు ఈ గాథను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.